ప్రజలందరికీ హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ హోలీ సందర్భంగా శుభాకాంక్షలు. అట్లాగే మీడియా సోదరులందరికీ ఈ సందర్భంగా మహబూబ్నగర్లో మరి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కలిసి హోలీ ఆడడం జరిగింది. చాలా సంతోషం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో రంగులు వెరియాలని మరి ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి భవిష్యత్ అంతా కూడా తెలంగాణ ఒక రంగులమయంగా ఒక మంచి బంగారు తెలంగాణగా నిర్మాణం కావాలని మరి దానికి మేమందరం అహర్నిశలు ముఖ్యమంత్రి గారు అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కష్టపడి పనిచేసి ఇంకా మహబూబ్నగర్ జిల్లాకి ఎక్కువ అభివృద్ధి జరిగేలాగా, ఎక్కువ నిధులు తెచ్చేలాగా, ఎక్కువ కార్యక్రమాలు జరిగేలాగా మేమందరం కలిసి పనిచేస్తామని మరి సందర్భంగా మరొకసారి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రజలకు, మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నివాసుల మధ్యలో వాళ్ళందరం ఎంపీ గారు, మన మంత్రి గారు, ఎమ్మెల్యే గారు మేమందరం కూడా కలిసి ఇవాళ అందరితో సరదాగా హోలీ ఆడుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా తెలంగాణ బిడ్డలల్లా అందరి జీవితాలలో మంచి రంగులు వెలిసి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు వస్తున్నాయని చెప్పి సూచనలు ఉన్నాయి. ఈ వర్షాలు కూడా మంచిగా వచ్చి మా పాలమూరు జిల్లాలో మొట్టమొదటి బాగా వర్షాలు పడి వలసలు పోకుండా రైతాంగం అంతా కూడా ఇక్కడ మంచి సుఖశాంతులతోటి రంగుల పండుగల్లాగా తెలంగాణ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. కలర్ఫుల్గా అందరి జీవితాల్లో, ముఖ్యంగా మా పాలమూరు వలసల జిల్లాలో కలర్ఫుల్ పచ్చ కలర్ అంటే పాడి పంటలు మంచిగా వండి మొత్తం భూమి అంతా పచ్చగా కావాలని, ఆకుపచ్చ కావాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో కలర్ఫుల్గా జీవితాలు ఉండాలని చెప్పి మా ముఖ్యమంత్రి అయితే కలలు కంటున్నాడు. బంగారు తెలంగాణ, అది కూడా బంగారం కలరు. తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలం కావాలని చెప్పని వచ్చే హోలీ వరకు ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పి తెలంగాణ ఉద్యమ సమయం కూడా హోలీ పండుగను కూడా ఒక ఉద్యమ వేదికగా చేసి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కోటి కావచ్చు, మరి అమరుల స్తూపం దగ్గర పెద్ద ఎత్తున కూడా మేము హోలీ పండుగ జరిపి ప్రతి పండుగను కూడా ఉద్యమానికి మమేకం చేసేది. మరి ఈరోజు రాష్ట్రం వచ్చింది కనుక స్వరాష్ట్రంలో అందరి జీవితాలు కలర్ఫుల్గా ఉండాలని చెప్పి మనసారి కోరుకుంటున్నాం. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన మంత్రులకు, మన ఎంపీ జితేందర్ రెడ్డి గారికి, మన మంత్రి లక్ష్మారెడ్డి గారికి, మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి మరియు మా పట్టణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు అట్టహాసంగా హోలీ సంబరాలు మన ఎంపీ జితేందర్ రెడ్డి గారి ఇంటి దగ్గర స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు పట్టణంలో కూడా అందరూ హోలీ పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా, మన పాలమూరు పట్టణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మరియు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న బంగారు తెలంగాణలో భాగంగా అందరూ కూడా అన్ని వేళలా సుఖ సౌకర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మహబూబ్నగర్ జిల్లా అందరు ప్రజలు సుఖ సంతోషంలో ఉండాలని చెప్పి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత ఈ హోలీ పెద్ద ఎత్తున జరుపుకోవడము అందరికీ
సంతోషదాయకరము. ఎందుకంటే మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ కేసీఆర్ చేపట్టిన పనులు ఈరోజు అన్ని చెరువులలో నీళ్ళు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఒకప్పుడు నీళ్ళు లేకుంటున్నాయి. ఎక్కడ పోవాలి, ఓలి స్నానం చేయాలి, ఎక్కడ పోవాలి, ఏడ ఇంటి దగ్గర చేయాలని చెప్పి అందరూ నల్లలు వస్తే చేయాలి, లేకుంటే నీళ్ళు ఉంటే చేయాలి, లేకుంటే అవి ఉంటుండే. ఒకప్పుడు బావులు ఉంటుండే, పోయి బావులలో చేస్తుండే. ఇప్పుడు లేవు కాబట్టి కేసీఆర్ వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ మిషన్ భగీరథ చేపట్టినందుకు చెరువులలో నీళ్ళు పుష్కలంగా ఇంకా అధిక వర్షాలు పడి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి అందరూ పెద్ద ఎత్తున పోయి అక్కడ అందరూ స్నానాలు చేసి మంచిగా ఫ్రెష్గా అయ్యి అందరూ హోలీ మంచి సుఖ సంతోషాలు జరుపుకోవాలని చెప్పి మామనార్ పటేళ్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు హోలీ శుభ సందర్భంలో మా కస్టమర్లకి, మా మార్కెటింగ్ సిబ్బందికి, పాలమూరు పట్టణ ప్రజానికానికి మా సావరిన్ సర్వీసెస్ తరఫున హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ఈ సంవత్సరం అంతా కూడా రాష్ట్రం కానీ దేశం కానీ టోటల్గా సుభిక్షంగా ఉండాలని, మంచి వానలు కురుస్తూ మంచి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఈ శుభ సందర్భంలో మన పాలమూరు జిల్లా మన గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రగతి ప్రధాన పయనిస్తున్న ఈ శుభ సమయంలో ఇదే విధంగా పాలమూరు జిల్లా ప్రగతి పయనంలో ముందు భాగంలో ఉండాలని, తెలంగాణ రాష్ట్రాలలో అన్నింటిలో కూడా పాలమూరు ప్రథమ భాగాన్ని అందుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ఈ హోలీ దిన శుభాకాంక్షలు. మరియు మా సావరింగ్ సర్వీసెస్ శ్రేయోభిలాషులకు, మన సిబ్బందికి అందరికీ ఈ హృదయపూర్వక మా అభినందనలు, ఈ హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అయితే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారికి మరియు అట్లే మన ఎంపీ గారికి, మినిస్టర్ గారికి అందరికీ ఈ శుభ సందర్భం మన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ మళ్ళా మన మహబూబ్నగర్ ప్రజలకు అందరికీ మన సావరింగ్ సర్వీసెస్ తరఫున హోలీ శుభాకాంక్షలు.
మార్కెట్ వీధికి పట్టణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. హోలీ సందర్భంగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు అదేవిధంగా జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఏదైతే మనం రంగులు వాడుతున్నామో ఈ రంగుల వల్లే మన జీవితాలు కూడా రంగుల హరివిలు కావాలని ఆశిస్తూ మేము అంతా యువత కలిసి హోలీ సందర్భంగా ఉత్సవంగా మేము జరుపుకుంటున్నాము.